హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లావణ్య. వెల్కమ్ టు చెన్నైలో చెన్నూరు అమ్మాయి. ప్రవేశానికి వచ్చిన ఆ గిఫ్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను ఏమేమి వచ్చాయని చెప్పి. సరే బౌల్ అంట, చూద్దాం ఎలా ఉంది. వీళ్ళు పూజగా ఉంటుంది. దేవుడికి ప్రసాదం పెడుతుంది అంటే దేవుడికి ఒక దాంట్లో పులిహోర, ఒక దాంట్లో వచ్చి పొంగల్ పెట్టి ప్రసాదం పెడుతుంది అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చినది, నా కోసం బ్రహ్మదేవి నుంచి వచ్చింది. నాకు ఎంత కాస్త ఫ్రెండ్ అనమాట. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లావణ్య. వెల్కమ్ టు చెన్నైలో చెన్నూరు అమ్మాయి. చాలా రోజుల క్రితం వీడియో పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి గృహప్రవేశానికి వచ్చిన ఆ గిఫ్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను ఏమేమి వచ్చాయని చెప్పి. సరే అవన్నీ కూడా వీడియో చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ముందుగా వీడియో చేసే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ చేసేయండి. ఓకే, ఇప్పుడైతే గిఫ్ట్స్ అన్ని కూడా ఏమేమి వచ్చాయో ఓపెన్ చేసి చూసేద్దాం రండి. ఓకేనా? ఆల్రెడీ నేను ఆత్రం తట్టుకోలేక ఒక గిఫ్ట్ బాక్స్ కూడా ఓపెన్ చేసాను. తర్వాత అనిపించింది సరే వీడియో చేస్తే బాగుంటుందని అందులో వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆల్రెడీ గిఫ్ట్ ఓపెన్ చేశాను కాబట్టి చూపిస్తున్నాను. ఈ కప్పులు గ్లాసులు ఆగున్నాయి, జ్యూస్ ఇచ్చేదానికి కానీ బాగుంటాయి. చిన్న బుజ్జిగా బాగుంటాయి. ఇంకో గిఫ్ట్ చూసేద్దాము. ఇది వచ్చేసి కే వెంకట సుబ్బారెడ్డి అంట, తుంగపాలెం అంట. వినాయక స్వామి చాలా బాగున్నాడు. సింగిల్ వినాయక రావట్లేదు, సేమ్ బుజ్జి వినాయకుడు. ఇది వచ్చేసి సంజీవ్ కపూర్ ఫీల్డ్ స్నాక్ బౌల్స్ అంట. చూద్దాం ఎలా ఉందో. స్టీల్ బౌల్స్ అవి భలే ఉన్నాయి. వీళ్ళు బుజ్జిగా ఉన్నాయి. దేవుడికి ప్రసాదం పెట్టుకున్నానికి చాలా బాగున్నాయి. రెండు వచ్చాయి. కింద దీనికి స్టాండ్ కూడా వచ్చిందండి. ఇదండి కింద స్టాండ్ వచ్చింది. ఇట్లా బౌల్స్ రెండు వచ్చాయి, చాలా బాగున్నాయి. అంటే దేవుడికి ఒక దాంట్లో పులిహోర, ఒక దాంట్లో వచ్చి పొంగల్ పెట్టి ప్రసాదం పెట్టుకున్నారు అనమాట. బాగున్నాయి కదా? ఇప్పుడు ఇంకోటి చూసేద్దాం. సిహెచ్ రమేష్ చెన్నూరు. ఇది కూడా నాకు తెలిసి దేవుడు పక్కన వచ్చి ఎస్ నాకు కరెక్ట్ దేవుడు ప్రేమే. కాకపోతే ఏం దేవుడు చూద్దాం. రాధాకృష్ణుడు బాగుంది కదా? ఏంటి లావణ్య డ్రెస్ మారిపోయింది, ఏందమ్మా మొత్తం వేరే కావాలనుకుంటున్నారా? నిన్న గిఫ్ట్ ప్యాక్స్ ఓపెన్ చేస్తా ఉంటే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందండి. అందువల్ల ఇది ఇంకో రోజు మళ్ళీ షూట్ చేస్తున్నాను అనమాట. మొన్న ఒక 3 గిఫ్ట్స్ ఓపెన్ చేశాం కదా, ఇప్పుడు మిగతా గిఫ్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తాము. ఆల్రెడీ పూజ రోజు కొన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేశారనమాట, అవి చూపిస్తున్నాను మీకు ఇవాళ. ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది కదండి, రాముల వారిది, బాలరాముడిది. అది ఒకరు ఇచ్చారు గిఫ్ట్, చాలా బాగుంది. బాలరామయ్య మా ఇళ్లలో చేరే సత్యనారాయణ సంపు ఈరోజు వచ్చేసాడు అనమాట ఇంటికి. చూడండి చాలా బాగుంది కదా? నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. ఇది వచ్చేసి ఈ గిఫ్ట్ వచ్చేసి జి రవి హజరత్ అయ్యంట, అంటే మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్. ఓపెన్ చేద్దాం ఏముందో. వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నాడు కదా? ఇది వచ్చేసి జే విజయ్ కుమార్ అంట. పెద్ద బౌలు, చిన్న బౌల్స్ 6 వచ్చాయి. గ్లాసెస్ కూడా 6 వచ్చాయి. జ్యూస్ గ్లాసులు, ఐస్ క్రీమ్ గ్లాస్. నెక్స్ట్ మనం ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసేసి కే సిద్ధయ్య అంట, మా తాతయ్య ఫ్రెండే. ఇంకొక వినాయక స్వామి వచ్చాడు. చాలా
చాలా బాగుంది కదా. ఇంకొక విఘ్నేశ్వరుడు నిన్న ఓపెన్ చేసిన వాటిల్లో ఒక విఘ్నేశ్వరుడు ఉన్నాడు, చిన్న విఘ్నేశ్వరుడు. ఈయన కొద్దిగా బిగ్ సైజ్ విఘ్నేశ్వరుడు. వచ్చేసి పి రవి గురు. చూడండి 3D లాగా ఉందన్నమాట. మీకు వీడియోలో ఎలా ఉంది కానీ చూసేదానికి చాలా బాగుంది. రాధాకృష్ణ పెయింటింగ్ లాగా చాలా బాగుంది కదా. సారీ పెయింటింగ్ కాదన్న 3D ఫోటో. చూసేదాన్ని పెయింటింగ్ లాగా ఉందని పెయింటింగ్ అని చెప్పాను. ఇది ఆల్రెడీ మా చెల్లెలు ఓడ తీసేదానికి ప్రయత్నం చేసేసింది, అందువల్ల నలిపోయింది కవర్ కూడా. ఉండి వీడియో తీయాలని పక్కన పెట్టాను నేను. ఇది వచ్చేసి సత్య సాయిబాబా సత్సంగం వాళ్ళు ఇచ్చారనమాట. మన తాతలు ఏమి ఇచ్చారు చూద్దాము. కృష్ణయ్యది సిల్వర్ది అనమాట ప్లేట్. చాలా బాగుంది కదా, చాలా సూపర్గా ఉంది. చిన్ని కృష్ణయ్య ఫోటో ఫ్రేమ్ లాగా, లోపల వచ్చేసి సిల్వర్ అనమాట. చాలా బాగుంది కదా. ఫోటో ఓపెన్ చేసాము. ఇది కూడా ఫోటో ఫ్రేమ్ లాగే ఉందండి. ఇది వచ్చేసి మా ఆసి వాళ్ళ మేడం వచ్చారనమాట. అంటే ఇక్కడ చెన్నూరులో చదువుతున్నప్పుడు, చెన్నూరులో కొద్ది రోజులు చదివింది మా చెల్లెలు. మేడం పేరు వచ్చేసి ఉషారాణి మేడం. ఆ మేడం వచ్చారు, చూద్దాము. సూపర్ ఎక్సలెంట్ గా ఉంది కదా, సూపర్ గా ఉంది. కృష్ణయ్య రాధాకృష్ణుడి పైన వచ్చేసి డిజైన్ కూడా ఉంది, అంటే చేతి టచ్ అవుతుంది. చాలా బాగుంది. అందరూ దేవుడు వేయించారు అనమాట. ఇది కొద్దిగా స్పెషల్ గా ఉంది కదా. అందరివి బాగున్నాయండి. ఇంకా ఈ గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా దగ్గర సంపూజకి వచ్చి వాళ్ళ ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చిన ఇది వచ్చేసేసి కొద్దిగా పెద్దగా ఉందండి. వెంకటేశ్వర్లు లలిత బ్రాండ్, అంటే మా తాతయ్యకి షాప్ ఉంది కదా, అక్కడ లలిత బ్రాండ్ వాళ్ళు ఇచ్చారు. మధ్య వీడియోలు తీసినానికి కూడా టైం సరిపోవట్లేదండి. మా జాను మరి అలా ఎక్కువైపోయింది. అప్పుడు గమ్ముగా ఉండడంలే, అందువల్ల వీడియో కూడా తీయలేకపోతున్నా. పూజ రోజు కూడా పెద్దగా వీడియో కూడా తీయలేకపోయినా, లేకపోతే బాగా అంతా పెట్టుండేదాన్ని. కాన్లేండి, ఒకరోజు మీకు సపరేట్ గా మా కిచెన్ టూర్, హోమ్ టూర్ అన్ని ఖచ్చితంగా చేస్తానే, ఏం అనుకోబాకండే. ఇప్పుడు ఇంకా వర్క్ ఉంది కొద్దిగా, అంతా అన్ని సెట్ చేసుకొని మేము అన్ని సర్దుకున్నాక మీకు అన్ని చూపిస్తా. యాడియాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా సర్దుతా ఉన్నాం కొద్దిగా తీసుకొచ్చుకొని. సో ఇది చూద్దాము ఏంటో. సూపర్ వండర్ఫుల్ గా ఉంది. చూడండి బుద్ధుడు సూపర్ గా ఉంది కదా. చాలా బాగుంది, చాలా బాగుంది. మెచ్చుకున్నట్టయితే సూపర్. ఇంకా ఇది వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చినది, నా కోసం బ్రహ్మదేవి నుంచి వచ్చింది. నా 10th క్లాస్ అప్పుడు ఫ్రెండ్ అనమాట. పిలవంగానే నా కోసం వచ్చింది ఇంత దూరము. ఇంకా వస్తా కూడా పెద్ద గిఫ్ట్ పెట్టుకొని వచ్చింది అనమాట. ఇదేంటో ఓపెన్ చేద్దాము. అసలు ఎందుకు తీసుకురావద్దన్నా నేను, అయినా కూడా మా ఫ్రెండ్ ఒప్పుకోవాలి ఎత్తుకొని వచ్చింది. తన పేరు వచ్చేసి స్వర్ణ అనమాట. నాకున్న వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు కనెక్షన్లో ఉండే ఫ్రెండ్ తను ఒక్కటేను, ఇంకెవరు కనెక్షన్లో లేరండి నాతో. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు, నేను ఒక్కటే తెలుసు. తనకు మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు అనమాట. ఫ్రెండ్స్ ఎవరన్నా కలిస్తే పాత రోజుల గురించి మాట్లాడుకుంటే భలే బాగుంటుంది కదా. అవన్నీ గుర్తుకొస్తాయి మనకి, స్కూల్ డేస్ అన్నీ కూడా. మనం పెళ్ళిళ్ళు అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయి ముసలి అయినా సరే మన ఫ్రెండ్స్ కలిస్తే అప్పుడు విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడుతుంటే ఆ థ్రిల్లే భలే ఉంటుంది కదా. ఇది కూడా పెయింట్ లాగానే ఉంది. చూద్దాం మా ఫ్రెండ్ ఏమి ఇచ్చిందో. స్వర్ణ థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణ, సూపర్ గా ఉంది.
అసలు గిఫ్ట్ ఇచ్చిన నువ్వు ఇంత దూరం నా కోసం నేను చెప్పగానే వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణ. ఇంకా సూపర్ గా ఉంది గిఫ్ట్ మాత్రం. చూడండి ఇవాళ అన్ని రాధాకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, వినాయక స్వాములు వచ్చాయి అనమాట. రాధాకృష్ణుడు ఎక్కువ వచ్చాయి. చాలా బాగుంది కదా, సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణ. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేసిన నేను. చెప్పాను కదా గిఫ్ట్స్ ఓపెన్ చేయాలంటే ఆత్రం. మొన్న ఛార్జింగ్ అయిపోయి ఫోన్ అయితే ఆగిపోయింది, కానీ నేనైతే ఆగలా. 4-5 ఫోటోలు 4 ఓపెన్ కూడా చేసేసా. సరే ఇప్పుడు చూపిస్తాను మీకు అవేంటోను. బుద్ధుడు ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది ఇది కూడాను, సూపర్ గా నచ్చింది నాకు. చాలా బాగున్నాయి బుద్ధుడు, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇదిగోండి శ్రీనివాస కళ్యాణం. ఇది వచ్చేసి ఆల్రెడీ పూజ రోజే ఓపెన్ చేశారు అనమాట. పూజ రోజే ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు, ప్రసాద్ అని ఇచ్చారనమాట. ప్రసాద్ అన్న చాలా బాగుంది. ప్రసాద్ అన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు మాకు. శ్రీనివాస కళ్యాణం చాలా బాగుంది. ఇంకా ఇంకో గిఫ్ట్ ఉంది. ఇదండి ఇది వచ్చేసి సిల్వర్ది అనమాట. శంకు చక్రము వెంకటేశ్వర స్వామి. ఇది వచ్చేసి మా కిరణ్ మామయ్య వాళ్ళ ఫ్రెండ్ రాము అన్న వాళ్ళు ప్రజెంట్ చేశారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారనమాట. ఇంకా మా కిరణ్ మామయ్య కోసం అంత దూరం నుంచి వచ్చారు ముందు రోజు. చాలా బాగుంది కదా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ రాము అన్న. చాలా బాగా నచ్చింది మీ గిఫ్ట్ మాకు. ఇంకా మీ అన్ని గిఫ్ట్స్ కూడా మాకు చాలా చాలా నచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. ఇవి అనమాట ఇవాళ మాకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా అన్ని చూపించేసాను. మళ్ళీ ఎవరైనా మిస్ అయ్యానో ఏమో ఫీల్ అవుతారేమో మళ్ళీ. అంతే ఇవేనండి. ఇంకా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త ఇంట్లో చేసే కిచెన్ టూర్, హోమ్ టూర్ అవన్నీ కూడా మీకు అన్ని తీసి నేను పెడతాను. ఓకే, ఇవాళ వీడియో అయితే ఏదన్నమాట. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.